బ్యాక్ టు న్యూస్. ఫలక్నామాను వరద ముంచెత్తింది. 2 రోజులుగా సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిమగ్నమయ్యారు. వరదలోంచి బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఫలక్నామాను వరద ముంచెత్తింది. 2 రోజులుగా సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిమగ్నమయ్యారు. వరదల్లోంచి బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. దీనిపై మరింత సమాచారాన్ని మరిపొట్ట ప్రణిత లైవ్ లో అందిస్తారు. చెప్పండి ప్రణిత. ప్రస్తుతం ఫలక్నామా వద్ద 3 days నుండి కూడా సిచ్యువేషన్ ఏమీ మారలేదు. ప్రస్తుతం ఈ 3 days నుండి కూడా వాటర్ ఎంత స్థాయిలో అయితే ఫస్ట్ రోజు మనం చూసామో ఇప్పుడు కూడా అదే స్థాయిలో వాటర్ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తం ఈ ఫలక్నామా నుండి చంద్రన్గుట్ట వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో అల్జుబే కాలనీలో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం 3 days నుండి కూడా ఇక్కడ పక్కన ఉన్నటువంటి కాలనీ వరకు ఏదైతే వాటర్ ఇంకా ఎక్కువ లోతుగా ఉండటంతో అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్న తప్పితే ఈ మొత్తం పక్కన ఉన్నటువంటి కాలనీకి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎట్లాంటి ఆపరేషన్ అయితే అధికారులు చేయడం లేదంటూ కూడా ప్రస్తుతం వీళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మొత్తం ఓవరాల్ ఫలక్నామాలో చూస్తే కనుక ఇప్పటికీ దాదాపు 3 days నుండి వీళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ పట్ల అటు లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు ఎవరు కూడా స్పందించడం లేదని చెప్పేసి వీళ్ళు ఆరోపించినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి భయ్యా, ఎప్పటి నుండి ఈ ప్రాబ్లం ఉంది మీకు? मैडम ये पानी आज को टोटल 3 दिन हो गया, 24 आवर्स हो गया, 3 days हो गया, ना लाइट है ना पानी है, वो नो प्रॉब्लम छोड़ो। बट यहाँ पर इतना पानी है कि आप देख सकते हैं, आप टोटली फर्नीचर लॉस हो गया हम लोग का। कोई आगे पूछने देखने वाला नहीं है, ना कोई एमएलए है मैडम, ना कोई सीएम वगैरह, ना कोई लीडर, कोई भी नहीं। हम लोग को टोटल मैडम ना लाइट है ना पानी है और ना कोई फूड के लिए कोई इंतजाम है। पब्लिक जो है आम पब्लिक आके हम लोग को हेल्प किए, पूरा घर में आया पानी वो लोग देखे करे, मोमबत्ती कैंडल्स फूड वगैरह ला के वो लोग दिए। बाकी मैडम कोई एक्शन के लिए नहीं, आप देख सकते हैं पूरा पानी कितना हो गया। हम लोग आज को 3 दिन हो गया परेशान हो गए, कोई एक्शन लेने वाला नहीं, कोई देखने वाला नहीं। टोटली हम लोग का पूरा मैडम फर्नीचर टीवी वगैरह फ्रिज वगैरह टोटली फर्नीचर लॉस हो गया। एक्शन ले रहे नहीं, ना कोई आके देखे। पुलिस वाले हैं वो लोग का काम ऊपर ब्रिज के ऊपर कर रहे हैं, यहाँ पे किसी को कोई देखने वाला नहीं है। अब हम यहाँ पे मैडम छोटे छोटे बच्चे आप देख सकते हैं, हम लोग रात के ऊपर हमारी फैमिली ऊपर बैठी हुई है, पूरे बच्चों को हम लोग रात में रख रहे, बारिश का पानी आ रहा, वहाँ परेशानी कैसा भी अरेंज करें मैडम। आप ये हमारे चैनल के रिकमेंड से हम लोग रिक्वेस्ट करें मैडम, ये चैनल की रिक्वेस्ट है कि प्लीज़ सीएम साहब से रिक्वेस्ट है कि हम लोग की हेल्प करिए, क्योंकि टोटली मैडम लॉस हो गया हम लोग को। बस हुकूमत ये चाह रहे हैं हम कि हमको हेल्प करिए प्लीज़, हम लोग बहुत परेशान हैं। ఈ ఏరియాకి ఏమీ నెగ్లెక్ట్ చేయలేదు. ఒక్క అబ్బాయి కూడా, ఒక్క ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్ ఏం హెల్ప్ చేస్తలేదు. ఇక్కడ దాదాపు 3 days నుంచి సేమ్ వాటర్ ఉంది. కొంత ఎలక్ట్రానిక్స్ అన్ని టోటల్ లాస్ ఉంది. ఎలక్ట్రానిక్స్ పాస్పోర్ట్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ అన్నీ లోపల వెళ్ళిపోయింది. ఇక్కడ పోయింది, చిన్న పాప ఉంది, వెరీ డేంజరస్. ఒక కాలేజ్ కూడా అంత వాటర్ వచ్చింది. సో కొంచెం రిక్వెస్ట్ చేసినది ఇది వాటర్ కొంచెం తొందర పోతే కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇంకా వాటర్ 3 days నుంచి ఒక్క ఇంచ్ కూడా వాటర్ దక్కుతలే. కొంచెం గవర్నమెంట్ ఇదే చెప్తున్నా, కేసీఆర్కి కేటీఆర్కి కొంచెం ఓల్డ్ సిటీ కూడా చూడు. ఓన్లీ న్యూ సిటీ ఇట్లా కాదు, మన ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఎంఐఎం ఓట్ చేస్తున్నా ఏం ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఎంఐఎం ఓల్డ్ సిటీకి ఇస్తారు, డెవలప్మెంట్ న్యూ సిటీకి చేస్తాం. నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఎంఐఎంకి ఒక్కసారి ఓటు ఇయ్యాను, నేను ఎంఐఎంకి ఓటు ఇయ్యాను. ఒక 6 monthsకి ఈ దాదాపు ఈ గల్లీల నుంచి ఒక ఎమ్మెల్యే రాలే, ఒక్కసారి ఏమైంది, పిల్లలు ఎట్లా ఉంది, ఏం ఒక్క అడగలే, ఏం చూస్తలే. ఇదే ప్రాబ్లం ఉంది నాకు. ఒక రిక్వెస్ట్ చేస్తున్నది, సార్ నువ్వు ఇట్లా న్యూ సిటీకి ఇట్లా చూస్తున్నావు, అట్లా ఓల్డ్ సిటీ కూడా చూడు. ఓల్డ్ సిటీలో పీపుల్ ట్యాక్స్ కడుతున్నావు, ఓల్డ్ సిటీలో వాటర్ బిల్ పని అన్నీ చేస్తున్నా. ఎందుకు ఓల్డ్ సిటీకి నెగ్లెక్ట్ చేస్తున్నది, ఎందుకు ఓల్డ్ సిటీకి డెవలప్ చేస్తలే? అదే నాకు ఒకటే మాట. నేను నాది ట్యాక్స్ క్లియర్ ఉంది, వాటర్ బిల్ ఎందుకు ఉంది, ఇది ప్రాబ్లం ఎందుకు? పక్క ఒక నాలా ఉంది, 15 years నుండి నాలా పెండింగ్ ఉంది. 15 years ఆ నాలా కంప్లీట్ చేస్తే ఈ ప్రాబ్లం రాదు ఈరోజు. అంతే. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఇప్పటికే చాలా టీమ్స్ ఇక్కడికి వచ్చాయి కదా, సో వాళ్ళు ఏం చెప్తున్నారు क्या बोला ऑफिसर्स में? हम ना बहुत परेशान है, अब हमारे घर में पानी आ गया पूरा, यहाँ पर बहुत परेशान है, घर में डूब गए थे लोग, बच्चा के निकाले उसके बाद फिर
कोई पूछ के देखने वाला नहीं है, पूरा सामान तेरा हमारा जो सामान हमको कौन देखने वाले नहीं है। हम लोग गरीब आदमी है, जिसमें हम कमा के खाने वाले गाड़ी चलाते। ప్రస్తుతం ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ కాలనీలో ఉన్నటువంటి దాదాపు ఒక 20 to 25 హౌసెస్ ఉంటే ప్రతి హౌస్లో కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ప్రస్తుతం ఒక హౌస్లోకి వెళ్ళి సిచ్యువేషన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ఫలక్నామా ఏరియాలో ఉన్నటువంటి ఈ హౌస్లో ప్రస్తుతం మనం చూడొచ్చు వాటర్ ఏ స్థాయిలో మొత్తం లోపలికి దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తం ఇక్కడ దాదాపు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకులన్నీ కూడా అటు బిందెలు కావచ్చు మొత్తం అన్నిటినీ కూడా బయటనే ఉంచుకున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఇంట్లో దాదాపు మొత్తం ఇక్కడ చూస్తే కనుక ఓవరాల్గా ఈ ఇంట్లో ఉండలేనటువంటి వాళ్ళు మొత్తం వాటర్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకే వచ్చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు రక్షించుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా డ్యామేజ్ అయిందో ప్రస్తుతం మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లోపలికి మొత్తం దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా ఏ విధంగా దాదాపు 3 days వీళ్ళకి పవర్ లేదు. లోపలికి ఎంటర్ కావాలంటేనే చాలా పూర్తిగా ఒక భయానకర వాతావరణంలో అయితే వీళ్ళు 3 days నుండి కూడా ఉంటున్నారు. ఈ వాటర్లోనే మొత్తం చాలా వరకు పురుగులతో పాటు కొన్ని చాలా ఒక ఇన్సెక్ట్స్ కూడా ఈ వాటర్లో సంచరిస్తున్నటువంటి పరిస్థితిలో అయినా సరే వీళ్ళు 3 days నుండి ఇదే వాతావరణంలో వీళ్ళు ఉంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఫర్నిచర్ అంతా లోపల నీటి మట్టం అయిందో ప్రస్తుతం ఈ దృశ్యాలు మనం చూడొచ్చు. ఓవరాల్గా ఇంట్లోకి అంతా కూడా వాటర్ చేరిపోయి ఇక్కడ ఉండలేనటువంటి సిచ్యువేషన్లో మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మంచం కావచ్చు, బెడ్స్ కావచ్చు, సోఫా కావచ్చు అన్నీ ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అటు 3 days నుండి పవర్ సప్లై కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం ఇంట్లో ఉండలేక ఫ్యామిలీస్ అన్నీ కూడా పైన ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పైన ఉంటూ వాళ్ళ ప్రాణాలు అయితే రక్షించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు చోటు చేస్తున్నాము. ఓవరాల్గా ఇక్కడ మొత్తం మనం చూస్తే కనుక ఈ ఫలక్నామాలో అయితే 3 days అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ ఎలాంటి సహాయక చర్యలు ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ని అటు 3 days నుండి కూడా వీళ్ళకి ఉన్నటువంటి ఈ ఫుడ్ ప్యాకెట్స్ని చూడొచ్చు. ఎప్పటికప్పుడు వీళ్ళకి ఫుడ్స్ని ఇచ్చే ఇక్కడ చేస్తున్నట్టు తప్పితే ఎక్కడా కూడా అధికారులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చింది లేదంటూ కూడా చెప్తున్నారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వారికి మాత్రమే మొత్తం ఇది చూసినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇక్కడ ఇళ్ళ పైన ఉన్నటువంటి వారికి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు తప్పితే ఇక్కడ అధికారులు మాత్రం ఎవరు స్పందించడం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ పైన ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఒకసారి మనం చూడొచ్చు. అటు 3 days నుండే ఇదే పరిస్థితి మనం చూస్తున్నాము. 3 days నుండి ఎవరెవరైతే ఇళ్ళ పైన ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో కేవలం వారికి మాత్రమే ఫుడ్ అందించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ మాత్రం ఈ చర్యలన్నీ కూడా చేసినటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. మొత్తం 3 days నుండే ఇదే సిచ్యువేషన్లో తాము ఉంటున్నాము, ఒక్క అధికారి కూడా స్పందించింది లేదంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇటువైపు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్తున్న కొద్దీ ఈ వాటర్ ఫ్లో డెప్త్ ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఫ్యామిలీస్ అన్నీ కూడా ఏదైనా ఫుడ్ కానీ ఇతరత హెల్ప్ కానీ దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు పైన ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కింద నుండి ఈ బాస్కెట్స్ రూపంలో వారికి ఇచ్చి పూర్తిగా ఫుడ్ ప్యాకెట్స్ అంతా కూడా పైకి తరలిసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తం అధికారులు అటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, మిలిటరీ సైతం రంగంలోకి దిగి పూర్తిగా పరిస్థితిని అయితే
అదుపులోకి తెచ్చి సహాయక చర్యల్లో వాళ్ళు చేస్తున్నప్పటికీ ఇంకా చాలా కాలనీస్లో వాళ్ళ హెల్ప్ అవసరం ఉన్నది. అటు లాగ్ అయిపోయినటువంటి వాటర్ని అంతా కూడా తీసేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఫ్యామిలీస్ కావచ్చు, ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. డెవలప్మెంట్ అంటే ఓన్లీ హైటెక్ సిటీ, న్యూ సిటీ వరకు మాత్రమే పరిమితం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీని కూడా పూర్తిగా కన్సిడరేషన్లోకి తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఇది. ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ఫలక్నామా అల్జుబై కాలనీలో ఒకసారి మనం చూస్తే కనుక ఇప్పటి వరకు దాదాపు 3 days అయింది వర్షం పడుతూ. 3 days నుండి కూడా ఏ స్థితిలో అయితే వాటర్ ఫస్ట్ రోజు ఉన్నాయో మూడో రోజు కూడా అదే స్థితిలో వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడి వరకు అంటే దాదాపు మోకాళ్ళ వరకు కూడా వాటర్ వస్తున్నాయి. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ ఈ వాటర్ డెప్త్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వీటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వస్తున్నారు? तेलुगु नहीं आती मेरे किधर से है? वो अंदर नाला डड्डी है हमारी, डुड्डी में 20 भैंसा थे, पूरे के पूरे मर गए, डूब के पूरे। वो कितने दिन होगा ये आज को मिला के 3रा दिन है आज। और ऑफिसर्स में कुछ रेस्पॉन्ड करिए? नहीं आज हम लोग तो फिलहाल तो आज ही जाए हम लोग अभी। प्रस्तुत ఇక్కడ మరికొంతమంది లేడీస్ ఉన్నారు. आप किस दिन से इस प्रॉब्लम फेस करते हैं? 13 तारीख 13 अक्टूबर से है। फर्स्ट फ्लोर पे रहते हम, वहाँ तक भी पानी आ गया था सीढ़ियों के पास। आज तो बहुत आने वाला है, बोलकर घर खाली करना पड़ा। क्या ऑफिसर्स में कुछ हेल्प करती है? कोई में रेस्पॉन्स करेगा? नहीं कोई नहीं है। कोई ऐसी दूध शक्कर वगैरह मिली हमारे को, खाना वगैरह दिए। पावर है? नहीं पावर नहीं है, कुछ नहीं है। 3 तारीख से अब तक कुछ नहीं है। 3 तारीख बरियो में 13 तारीख ना, हाँ 13 तारीख से। అది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఇదే తరహా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ ప్యాకెట్స్ లోకల్గా ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు మాత్రం ఈ విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఈ విధంగా ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నా డైరీ ఫామ్ ఉంది పైన, అది బఫెలో చచ్చిపోయింది. ఏమైనా హెల్ప్ కావాలి? 8 ఉంది. 8 బఫెలోస్ చచ్చిపోయింది. ఎక్కడ? ఇదే గల్లీ? ఈ గల్లీ లెఫ్ట్కు మస్జిద్ తర్వాత తీసారా మొత్తం? తీసేలే, ఇక్కడ అందరు ఉంది. ఇప్పుడు ఫొటోస్ తీసుకొచ్చున్నది. ఇక్కడ మొత్తం ఈ గల్లీలోనే ఇతనికి ఒక డైరీ ఫామ్ ఉంది. మొత్తం 8 బఫెలోస్ కూడా ఇక్కడ వచ్చినటువంటి వాటర్ అన్ని కూడా మొత్తం అన్ని చనిపోయినాయి. కానీ ప్రస్తుతం అక్కడ దాన్ని తీసేందుకు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ప్రస్తుతం అధికారులు ఇక్కడికి వచ్చి చనిపోయినటువంటి బఫెలోస్ని అయినా సరే బయటికి తీయాలంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒక డైరీ ఫామ్ నిర్వాహకుడు అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఓవరాల్గా అయితే ఫలక్నామాలో ఘోరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇప్పటికే 3 days నుండి తాము ఇదే నీటిలోనే పడుకుంటున్నాము, ఇదే నీటిలోనే తింటున్నాము, మొత్తం ఇదే నీటిలోనే తాము జీవిస్తున్నాము అంటూ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారులు మాత్రం ఎక్కడ కూడా అంటే పక్కన ఈ రోడ్డును అంతా కూడా బ్లాక్ చేసి రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా తమ కాలనీలో ఉన్నటువంటి నీరు మాత్రం ఏ మేర నీరు కూడా తగ్గింది లేదు, ఎలా ఉన్నటువంటి నీరు అలానే ఉందంటూ కూడా ప్రస్తుతం వీళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే మొత్తం అటు చిన్నవాళ్ళు, మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళని ప్రయత్నం చేద్దాము. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చివరి డెడ్ ఎండ్ వరకు కూడా ఇదే తరహా పరిస్థితి అయితే మనకి ఫలక్నామాలో దర్శనం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. किस दिन से ऐसा रहा था? ये क्या है कि मैडम, मैं तो फर्स्ट टाइम आया इधर, मैं जा रहा था खाने मौजा वो बांटने के लिए आया था। बच्चे को ये आगे से लेके आए, पानी हेल्प कर रहे हैं। 48 घंटे होने आ गया पूरे। क्या है मैडम, क्या पूछने आए आप? क्या हो रहा है, किस दुविधा से गुजर रहे हैं हम? अब नेचुरल कैलेमिटीज बोलते, कुदरती है बोलते, पानी भर गया बोलते, करने वाले कोई कुछ काम नहीं कर रहे हैं। पूरों के घरों में पानी आ गया, पूरे परेशान हाल है, ग्राउंड फ्लोर के पूरे घर डूब गए। अब क्या बोलते मालूम है, कुदरती है, नेचुरल कैलेमिटीज है बोलते, डिजास्टर है बोलते, और कुछ भी नहीं बोलते। कोई अपना रोल नहीं निभाते, उसके बाद में थम जाता, फिर रूटीन पब्लिक नॉर्मल हो जाती। फिर पब्लिक आधी हो गई मैडम, पब्लिक को आदत है, कुछ भी हो जान दो, क्या भी हो जान दो, लाइट चलो ठीक है चलो।
आप चलो बोलो చలో कुछ भी नहीं बोलना రైట్ అది ప్రస్తుతం చూడొచ్చు అధికారులు ఇక్కడికి వస్తున్నారు अभी जो साइडिंग में जो वॉल जो नए बना है ना इसका सेफ्टी नहीं है इसमें, इसके वजह से पानी की फ्लोटिंग से क्या है पानी पूरा पूरा लेन में आ रहा है, लेन में आने से घरों में आ रहा है। इस वक्त पूरा जो अल्जुबेल कॉलोनी है फर्स्ट ग्राउंड फ्लोर टोटली वेकेंट है समझे, और पूरा 10 फीट तक पानी आ गया तो उसमें सामान वगैरह लोग नहीं रह सकते इसके अंदर, लिहाजा इसको सेफ्टी करना पहले। ये जो ఇవి బులెటిన్ విశేషాలు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజాస్.